ఇంటర్నేషనల్ మదర్స్ డే. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ఏమంటే మదరే. మదర్ ఉండబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. తల్లి గురించి నేను ఈరోజు మార్నింగే ఒక జీవితంలో మనం ఎంత చదివినా ఎంత సంపాదించినా లేకపోతే ఏదో సాధనం చేసినా తల్లి ఆశీర్వాదాలు లేకపోతే అది టెంపరీ అయిపోయి మళ్ళీ తర్వాత డైల్యూట్ అయిపోతుంది. మా ఒపీనియన్, మా ఎక్స్పీరియన్స్లో తల్లి అనేది అక్కడ ఒక టెంపుల్, ఒక దేవాలయం. తల్లి కంట్లో నీళ్లు ఉంటే మన జీవితంలో ముందుకు వెళ్ళగలము. రాజకీయ నాయకులైనా సరే, సినిమా వాడైనా సరే, వ్యాపారస్తులు ఎవరైనా సరే, మీ తల్లిని ఏదైనా అవమానించి లేకపోతే ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధలు ఉంటే లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ఏడ్చుంటే దయచేసి వెళ్ళి మీరు క్షమాపణ, ఏదో నా కోసం కాదు, మీ మనసులో మీరు 100% చేస్తే చదువు ఇంపార్టెంట్ కాదు, డబ్బు కాదు, ఏది కాదు, మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా గురించి చాలా విషయాలు హరికృష్ణ గారు చెప్పారు. నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్. చిన్న వయసులో నేను బాగా మంచి కాన్వెంట్లో చదవాలని చెప్పి, అంటే మంచి ఇంగ్లీష్ నాకు రావాలని చెప్పి చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి చాలా పెద్ద కాన్వెంట్, మెరిట్ కూడా ప్లస్ అక్కడ ఫీజు కూడా చాలా కాస్ట్లీ. అక్కడ మన తమిళనాడు మాజీ ఆవిడ ముఖ్యమంత్రి జయలలిత గారు, చిదంబరం గారు, ఇలా చాలా టాప్ పీపుల్ అక్కడ చదివారు. అలాంటి స్కూల్లో నేను జాయిన్ అవ్వాలని చెప్పి మా అమ్మగారు అక్కడ జాయిన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఆవిడ పూర్తి శాలరీ ఫీజుకే వెళ్ళిపోయింది. ప్రతి నెల శాలరీ ఫీజుకే. మా నాన్నగారు శాలరీతో మేనేజ్ చేసుకుని అలా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, అంటే అది కోయడ్, దాని తర్వాత అది లేదు. ఆవిడ అప్పుడు నాకు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ అది. ఈరోజు నేను కాలేజీలో చదివిన ఇంగ్లీష్ కాదు, స్కూల్లో చదివిన ఇంగ్లీషే, స్కూల్లో నేర్చుకున్న ఇంగ్లీషే, ఆ స్కూల్లో నేర్చుకున్న నమస్కారం సంస్కారాలే ఈరోజు నేను క్యారెక్టర్గా ఇలా ఉన్నాను.